చాలామంది చాలా మోసాలు చూస్తుంటారు కదా, కానీ తల్లులు కూతుర్లను మోసం చేయడం ఎప్పుడైనా చూసారా? నేను చెప్తాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు విషయం చెప్పేది. మా అమ్మే కాదు, జనరల్గా చాలామంది అమ్మలు చెప్తుంటారు కదా, నువ్వైనా బాగా చదువుకో, లేకపోతే నాలాగా ఇంట్లో గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అవస్థలు పడాల్సి వస్తుంది అని చెప్పి అనేది. నేను కూడా నిజమే అని చాలా కష్టపడి చదివి బీటెక్ కంప్లీట్ చేసి కొద్ది రోజులు జాబ్ కూడా చేశా. సాఫ్ట్వేర్ కాదనుకోండి, ఏదో చిన్న ఉద్యోగం చేశాను. ఇన్ని చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఎంత పెద్ద చదువులైనా చదవండి, ఎంత పెద్ద ఉద్యోగాలైనా చేయండి, 9 to 5 జాబ్ తర్వాత చివరికి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి, అన్నీ మనమే చెయ్యాలి. చదవడం వల్ల మన తలరాతలు ఎంతవరకు మాత్రమే తెలియదు, కానీ అమ్మలు కూతుర్లకు బదులుగా కొడుకులకి ఒక మాట చెప్పండి. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, నీ భార్యకి ఇంట్లో సాయం చెయ్యి. ఒకవేళ నీ భార్య లేటుగా వస్తే వండి పెట్టు, నీ భార్య కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. ఇలాంటివి చెప్తే డెఫినెట్గా మన తలరాతలు మారిపోతాయి. అది మా అమ్మ నాకు చేసిన మాట. మీ అమ్మలు కూడా ఇలాగే చెప్పారా? చెప్పే ఉంటారు.